హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. జనవరి 22 అనేది చాలా రోజుల నుండే మనకి డేట్ అయితే మైండ్లో ఫిక్స్ అయింది. జనవరి 22 రోజు ఏం చేయాలి, అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి మనం ఏం చేసుకోవాలని చెప్పేసి ముందు నుండే చెప్తా ఉన్నారు. సో ఈరోజు మా విలేజ్లో రాముని ప్రతిష్టాపన రోజు ఏమేమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పేసి వీడియో మొత్తంలో ఉంటుంది. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. మా విలేజ్లో ఇవాళ అన్నదానం జరుగుతుంది. నైట్ అయితే రాముడిని అయితే ఊరేగింపు జరుగుతుంది అని అంటున్నారు. సో అందుకని చెప్పేసి నాకు వీలైనంత వరకు వీడియో తీసి మీతోటి షేర్ చేసుకుంటా. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడైతే పొద్దున్నే మా ఆయన దీపం పెట్టింది ఫ్రెండ్స్, చూడండి. దీపం పెట్టి ఆ రోజు అక్షంతలను ఫోటో ఇచ్చిండు ఫ్రెండ్స్. ఆ ఫోటోను అక్షంతలు ఇప్పుడు దేవుని దగ్గర పెట్టి పూజ చేసినాం అన్నమాట. ఈరోజు ఏమేమి జరుపుకోవాలి, దీపాలు ముట్టియాలంటున్నారు, అక్షంతలు వేసుకోవాలి, అందులో ఇంకొన్ని అక్షంతలు బియ్యం కలిపి ఇదంతా ఒకరినొకరు అక్కుంటూ వేసుకుంటున్నాం. ఎవరికి కన్ఫర్మ్ తెలియదు ఏం చేయాలని చెప్పేసి. మాకైతే ఈరోజు ఒకటి జెండా కూడా ఇచ్చిల్లన్నమాట, హనుమాన్ జెండా. అది కూడా ఏం చేసినామని చెప్పేసి వీడియోలో ఉంటుంది. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదండి. హాయ్ ఫ్రెండ్స్, అయితే మొన్న అదే అయోధ్యలో ఇచ్చిన అక్షంతలు అయితే ఇవి ఎప్పుడు వేసుకోవాలో అందరు కన్ఫ్యూజ్ అవుతారు. కొందరేమో కొందరు ఇప్పుడు అంటారు, కొందరు సాయంత్రం అంటారు, కొందరేమో ఇప్పుడు స్నానం చేసి మళ్ళీ స్నానం చేస్తారా, బయటికి గిట్ల వెళ్తారు కదా, అందుకని మార్నింగే వేసుకుంటానట. ఇక నేను కూడా వేసుకుందాం అనుకుంటున్నా. మా ఆయన పుట్టిండు, మా అత్తమ్మ లేదు, మా హనీ స్కూల్ పోయింది, ఉన్నోళ్ళు ఇద్దరం అయితే వేసుకుంటున్నాం. ఇలా కొన్ని అక్షంతలు అయితే కలుపుకోవాలి కదా. ఇది మొన్న కొత్తగా పట్టించిన బియ్యం ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే కొన్ని కలుపుతున్నా, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ ఇష్టం ఎప్పుడైనా కలుపుకోవచ్చు కదా. మనకి ఇష్టం ఇవ్వలేదు, మనమే తీసుకొని వచ్చిన తర్వాత మా ఆయనకు, మా ఆయనకి వాళ్ళందరినీ వేసుకోమంటారు ఫ్రెండ్స్. చూసారు కదా, మీకు జెండా పైన ఎట్లా కట్టిలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. జెండాను అయితే స్లాబ్ పైన ఇట్లా కట్టిల్లు, జై శ్రీరామ్ జై శ్రీరామ్. మా ఇంటికి 2 జెండాలు కట్టిల్లు. వీళ్ళు చూడు సంక్రాంతికి ఎగరేయమంటే ఈరోజు ఎగరెత్తాలు కైట్. ఒకసారి మా వాడ మొత్తం చూడండి, అందరి ఇళ్ళ మీద జెండాలు అయితే ఎగురుతున్నాయి. చూడండి జెండాలు. ఏమైంది, ఎగరేయాలి. ఉన్నాయి, జ్వరం వచ్చింది, ముక్కుతో మాట్లాడు. చూడండి కైట్ పైన పైన ఎగురుతలేదు, కింద కింద ఎగురుతాను, పైకి ఎగిరి అంట. గాడి పచ్చింది సేపు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. అయితే మేము వచ్చేవరకే వాళ్ళైతే పూజ చేస్తున్నారు. పూజ చేసి మనిషికి ఒక కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. ఆల్రెడీ వంటలు అయితే ప్రిపేర్ అయినాయి అన్నమాట. అప్పటికే ఇక్కడ పూజ స్టార్ట్ అయిన తర్వాత భోజనాలు అయితే పెడతారు. అందుకని చెప్పేసి ఇప్పుడైతే పూజ అయిపోయింది. చూడండి, ఇట్లా కొత్త పటం పెట్టి పూజ చేసి అందరూ పువ్వులు వేసి మొక్కుకొని లోపలనైతే చూడండి సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడు విగ్రహాలు అయితే ఎప్పుడో తయారు చేసి పెట్టిళ్ళు ఫ్రెండ్స్. ఇది ఆంజనేయ టెంపుల్. మంచిగా బంతిపూలతో అయితే డెకరేషన్ వేసిళ్ళు. మీరు చాలా వీడియోలోనే చూసి ఉంటారు. ఎప్పుడన్నా ఈ టెంపుల్కి అయితే వస్తాం మేము. పొద్దున స్టార్ట్ చేస్తే మంచిగా ఉండు ఫ్రెండ్స్ ఊరేగింపు. మంచిగా చూసేవాళ్ళు, కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు. ఇట్లా లేట్ అవుతుంది ఉంటే మేము మధ్యాహ్నమే కొట్టేవాళ్ళం.
సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఉత్తగానే వెళ్ళి కొట్టేసి వచ్చినాం అన్నమాట. భోజనాలు అయితే అన్నీ ప్రిపేర్ అయినాయి. ఇప్పుడైతే వడ్డిస్తారు. మేమైతే వేసుకొని గుడి పక్కకే తినేసి వచ్చినాం. ఇదివరకు ఇంటికి తీసుకొచ్చుకునేది, కానీ ఇప్పుడు ఇక అక్కడనే తిందామని చెప్పేసి ఇప్పుడైతే గుళ్ళోనే కూర్చొని తింటున్నాం అన్నమాట. మా స్మైలీ అయితే ఒక్క బుక్క కూడా తినలేదు ఫ్రెండ్స్. ఆమెకి వద్దు అని చెప్పేసి అంది. అందుకని చెప్పేసి వాటర్ తీసుకురావడానికి అయితే వెళ్ళింది మాకు. చూడండి, ఒక్కసారి వేసుకున్నాం అన్నమాట. ఇది తినలేకపోయినాం, ఎందుకంటే అన్ని రకాల వంటలు చూసేవరకు కడుపు ఉబ్బినట్టు అయిందన్నమాట అందరికీ. అందుకని చెప్పేసి ఒక్కసారి వేసుకున్నది తిని వెళ్ళినాం అన్నమాట. ఇంకా పల్లకి అయితే రాలేదు ఫ్రెండ్స్. ఊరేగింపు అయితే ఏ నైట్ స్టార్ట్ అవుతుందో తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చూసారు కదా భోజనం అయితే చేసి వచ్చినాం. పొద్దున్న నుంచి తినకపోయినా సరే కొంచెం తినటం కలుపు నిండుతుంది అన్నమాట. దేవుని ప్రసాదం కదా. చూడండి మా స్మైలీ అయితే ఎంత వీక్ అయిందో. చాలా అంటే చాలా జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. 3 days నుంచి సిరపులు వస్తున్నా అయినా కూడా తగ్గడం లేదు. అందుకే ఇవాళనైతే స్కూల్కి పంపలేదు. జలుబు బాగా అయింది ఫ్రెండ్స్. తినద్దు అనేటివే తింటారు. ఇక్కడ మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చిన రోజే చూడండి ఇక్కడనైతే దెబ్బ తాకించుకుందన్నమాట. ఇంకా బాగా ఉండే, నేను 3 రోజులు ఉంటే ఆయింట్మెంట్ పెట్టడం వల్ల ఇవాళనే కొంచెం పక్కంతా ఊడిపోయి కొంచెం లైట్గా కనబడుతుంది, కానీ కన్ను అయితే ఇంత వాసింది. దానివల్ల జ్వరం వచ్చింది. ఇప్పుడు 3 days నుంచి ఇంకా కుసుంది. చూస్తేనే తెలుస్తుంది, ఫేస్ మొత్తం బక్కగా అయిపోయింది. అందుకని చెప్పేసి వాళ్ళనైతే స్కూల్కి పంపలేదు. హాస్పిటల్కి తీసుకోవమంటే ఇప్పటి నుండి యాంటీబయాటిక్ వస్తున్నాం. యాంటీబయాటిక్ 2 రోజులు పోసిన తర్వాత తీసుకోవమని చూస్తున్నాం. ఇప్పుడైతే కొంచెం ఓకే, కానీ నైట్లో అసలు శ్వాస ముక్కు నుండి కాకుండా నోరు నుండి తీసుకుంటాను అన్నమాట. అందుకే బాగా అయింది ఫ్రెండ్స్ జలుబు. అస్సలు అద్దన్నే తింటుంది కాదా. ఓకేనా ఇప్పుడు? ఈమెకు మళ్ళీ స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందట. మేడం ఫోన్ చేస్తుంది. ఏమవుతుందో తెలియదు ఫ్రెండ్స్. ఏంటో ఫ్రెండ్స్, పిల్లలు ఇంట్లో మంచి ఆనందంగా సంతోషంగా తిరుగుతూనే ఎంత అల్లరి చేసినా మనకు మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఇట్లా సైలెంట్లో అయ్యి డల్గా అయ్యి ఉంటే ఏ పని చేయబుద్ధి కాదు మనకైనా. ఇక అంటే ఏ పని చేసినా వీళ్ళే గుర్తుకొస్తారన్నమాట. మంచిగా ఆడుకునే పిల్లకి ఇట్లా అయిందని. చూడండి, డల్గా అయింది. ఇద్దరు ఆడుకునేది మంచిగా. అయినా కూడా స్కూల్కు పోతానన్నది, కానీ నేనే పంపించలేదు ఫ్రెండ్స్. ఎందుకు జ్వరం వచ్చింది కదా అని. ఇక మళ్ళీ 2 days అయితే ఆటల పోటీలు కూడా ఉంటాయి కదా, January 26 కాబట్టి. ఇప్పుడైతే మేము కొబ్బరికాయ కూడా కొట్టలేదు. అంటే సాయంత్రం ఊరేగింపు ఉంది, అప్పుడు కొడదామని చెప్పేసి కొట్టలేదు. కొందరు కొడుతున్నారు. అంత కన్ఫ్యూజ్ ఉంది. ఎవరు క్లారిటీగా చెప్పలేదు కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలని. అందుకని మేమైతే కొట్టలేదు. ఊరేగింపు అప్పుడైతే కొడదామని చెప్పేసి కొట్టలేదు ఫ్రెండ్స్. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి. ఇక్కడైతే 5 దీపాలు పెట్టాలి అని చెప్పేసి అంటే నేనైతే 5 దీపాలు అయితే ప్రిపేర్ చేసిన. 2 గేట్ దగ్గర, 2 అటు గేట్ దగ్గర, ఒకటైతే గల్వ ముందే పెట్టిన అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మన రాముని ఊరేగింపు మళ్ళీ దీపాలు పెట్టుడు అయ్యేవరకు చీకటి అయితే కావచ్చు. అందుకని చెప్పేసి ఒకవేళ నేను వీడియో పెట్టే టైంకి అవి జరిగి ఉంటే వీడియోలో షేర్ చేస్తా, లేకపోతే షార్ట్ వీడియో తీసైనా రేపు మీతోటి షేర్ చేస్తా. చూసారు కదా, మేము ఈరోజు రాముల వారి ప్రతిష్టాపన రోజు అయితే మా విలేజ్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి. మ్యాక్సిమం అన్ని ఊళ్ళల్లో మస్తు జాతరలాగా జరుపుకుంటున్నారు, అన్నదానం జరుపుకుంటున్నారు, కళ్యాణం జరుపుకుంటున్నారు. మా విలేజ్లో అయితే ఇట్లా జరిగింది. చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.